నెక్స్ట్ టాపిక్ బిగ్సామ్లో నెక్స్ట్ టాపిక్ మనం చూస్తున్నాం. మీకు విషయం తెలుసా? 18 నెలల్లో తెలంగాణ మహిళలు ఏకంగా 6,700 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. ఎస్, మీరు విన్నది నిజం. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం తెలంగాణ మహిళలకు ఏకంగా 6,700 కోట్ల రూపాయలను ఆదా చేసింది. అదే మహాలక్ష్మి స్కీమ్. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం తీసుకొచ్చిన పథకం. ఈ 18 నెలల్లో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించిన మహిళలు 6,700 కోట్ల రూపాయల ఛార్జీలను మిగిల్చుకున్నారు. అంతేకాదు ఆ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆ సంస్థకు కూడా ఆదాయం పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణంలో ఇప్పుడు మహిళలంతా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు. దానివల్ల ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ పెరిగింది. ప్రభుత్వమే టికెట్ ఛార్జీలను ఇస్తూ ఉండటంతో ఆదాయం కూడా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది మహాలక్ష్మి పథకం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఈ మహాలక్ష్మి పథకంలో ఏకంగా 200 కోట్ల జీరో టికెట్లు జారీ చేసింది. కాంగ్రెస్ సర్కార్ బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే డిసెంబర్ 9వ తేదీన అసెంబ్లీ ఎదుట అమలు చేసిన ఈ పథకం దేశమందరి దృష్టిని ఆకర్షించింది. ఈ రోజు వరకు 199 కోట్ల 60 లక్షల జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది. రేపటితో 200 కోట్లకు చేరనున్నట్టుగా తెలిపింది.